ఈ 4 స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్‌లో తిరుగుండదు. నేను చెప్తుంది నిజమే. టెక్నాలజీ ఎంత ఫాస్ట్‌గా ఎవాల్వ్ అవుతుందో మనందరికీ తెలిసింది. ప్రతి సంవత్సరం గూడా మనం చూస్తున్నాం. అంటే జాబ్స్‌లో అందరూ గూడా అడ్వాన్స్‌మెంట్స్‌ని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు కంపెనీస్ కూడా. సో, ఇప్పుడు మనకు జాబ్స్ లేవు అంటాము, ఆర్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి అంటాము, ఆర్ స్కిల్ షార్టేజ్ అంటాము. సో, వీటన్నిటికి మెయిన్ రీజన్ ఏంటంటే టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవుతున్నారు అందరూ కూడా. కంపెనీస్ కానివ్వచ్చు, వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవుతున్నారు. కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఇక మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టైంని తగ్గించడం. వర్క్ చేసే టైంని తగ్గించడం. దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో, ఇంతే కదా! ఇప్పుడు మనం ఏఐ తీసుకున్నా ఆర్ ఇంకొక టెక్నాలజీ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా మన ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి సాల్వ్ చేస్తుంది. టైం అనేది తగ్గిస్తుంది. అది మాన్యువల్‌గా చేస్తే కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టేది కొన్ని నిమిషాల్లో చేయడమే టెక్నాలజీ యొక్క గొప్పతనం. సో, మనం అంటే ఫ్యూచర్ వైజ్ ఆలోచిస్తే మీరు స్టూడెంట్స్ అయినా కూడా ఆర్ యాస్పైరింగ్ స్టూడెంట్స్ అయినా యాస్పైరింగ్ ప్రొఫెషనల్స్ అయినా కూడా, అంటే నేను ఫ్యూచర్‌లో జాబ్ చేయాలనుకుంటున్నాను, లేదా ఈ సంవత్సరమే నేను జాబ్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, ఏవి నేర్చుకుంటే నాకు ఫ్యూచర్ ఉంటుంది, ఇలా కనుక మీరు ఆలోచిస్తుంటే ఈ వీడియో అయితే మీకోసమే. నేను ఈ వీడియోలో 4 టెక్ స్కిల్స్ ఆ టెక్ స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్‌లో తిరుగుండదు. ఎందుకు అని కూడా నేను మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ టెక్నాలజీ ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యాజ్ ఎక్స్‌పెక్టెడ్ మీరు స్టార్టింగే ఎక్స్‌పెక్ట్ చేసుంటారు నేను 4 టెక్ స్కిల్స్ అనగానే ఏఐ ఉంటుంది అని. ఎందుకంటే ఆన్సర్ మీలోనే ఉంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేశారంటేనే అదే ఆన్సర్. సో, ఏఐ అనేది ఎంత ఫాస్ట్‌గా ఎవాల్వ్ అవుతుందో మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ మనం ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది చేసింది, అది చేసింది అని ఎక్కువగా చెప్పుకుంటున్నాం. బట్ రియాలిటీ అదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్‌గా ఏం చేస్తుందంటే, మనిషి చేసే పనిని చాలా క్విక్‌గా చేసేస్తుంది. అది కూడా మనుషుల అవసరం లేకుండా చాలా పనులు కూడా. దీనివల్ల అంటే ఇంకొక డిబేట్ ఉంది ఏమని, దీనివల్ల జాబ్స్ పోతాయి, దీనివల్ల మనకు డేంజరు అని ఒక డిబేట్ ఉంది. ఆ డిబేట్ గురించి మనం పక్కన పెడితే కాసేపు ఓన్లీ పాజిటివ్ యాంగిల్ చూస్తే ఏఐ చాలా ఫీల్డ్స్‌లో మనుషులు చేయలేనిది చేస్తుంది. మీరు మెడికల్ సైడ్ తీసుకున్నా కూడా చాలా డిసీజెస్ డాక్టర్స్ కూడా కనుగొనలేనివి కూడా ఏఐ అనేది కనుక్కుంటుంది, డయాగ్నోస్ చేస్తుంది. సో, ఇలా మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా, అగ్రికల్చర్ తీసుకున్నా, డిఫెన్స్ సైడ్, సెక్యూరిటీ సైడ్ తీసుకున్నా, సో ఏ ఎడ్యుకేషన్ సైడ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా ఏఐ చేయాల్సిందైతే చేస్తుంది ఆల్రెడీ. సో, ఏఐ ఫ్యూచర్ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ దాని తర్వాత చూసుకున్నా కూడా ఏఐకి తిరుగనేది లేదు. కాబట్టి ఎంఎల్ అనేది ఏంటంటే టెక్నాలజీ బిహైండ్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి బ్యాక్ ఎండ్‌లో మెషిన్ లెర్నింగ్ అనేది తెలిసుండాలి. కాబట్టి ఏఐఎంఎల్ అని కలిసి పిలుస్తారు వాటిని. సో, ఇది నంబర్ 1 స్కిల్. ఇది నేర్చుకుంటే మీకు తిరుగనేది ఉండదు. ఇంకా రెండో స్కిల్ తీసుకుంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ అనేది ఆల్మోస్ట్ చాలా అండర్ రేటెడ్ అని చెప్పుకోవచ్చు. బ్లాక్ చైన్ అనేది కొత్తదేం కాదు. ఇది ఒక డికేడ్ పైన నుంచే బ్లాక్ చైన్ అనేది ఉంది. బట్ చాలా వరకు అంటే టెక్కీస్ కానివ్వచ్చు, ప్రొఫెషనల్స్ కానివ్వచ్చు, నేర్చుకోవడానికైతే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. బట్ ట్రస్ట్ మీ, ఇంకొక రానున్న 2-3 ఇయర్స్ ఇంకా తర్వాత కూడా బ్లాక్ చైన్ అనేది నీడ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ప్రతి కంపెనీకి, ప్రతి ఆర్గనైజేషన్‌కి, ప్రతి ఒక్కరికి కూడా డిమాండింగ్ స్కిల్ అవ్వబోతుంది బ్లాక్ చైన్ అనేది. అసలు ఏం చేస్తుంది ఈ బ్లాక్ చైన్ అంటే డీసెంట్రలైజేషన్. ఇప్పుడు జనరల్‌గా మనం అప్పుడప్పుడు వార్తలు న్యూస్‌లో వింటూ ఉంటాం. ఇలాగ ఫేస్‌బుక్ డేటా లీక్ చేసింది, ఆర్ వాట్సాప్ మన డేటా లీక్ చేసింది, ఆర్ గూగుల్ మన డేటా లీక్ చేసింది, ఇవన్నీ చూస్తుంటాం. ఎందుకంటే మన డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు సైన్ అప్ అయ్యారు ఆర్ మీరు ఏదో వాళ్ళ యాప్స్ యూజ్ చేస్తున్నారంటే మీకు సంబంధించిన ప్రతిదీ కూడా డేటాబేస్‌లో స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటాబేస్ యాక్సెస్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. వీటిల్నే మనం సెంట్రలైజ్డ్ డేటాబేసెస్ అంటాం. సెంట్రలైజ్డ్‌గా ఉంటుంది అంతా. అంటే అందరి డేటా తీసుకెళ్ళి ఒక్కరి చేతిలో ఉంటుంది. అది మేబీ అది ఫేస్‌బుక్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటంటే వాళ్ళకి అసలు సంబంధం ఉండదు. అంటే మీ డేటాని మీ కంట్రోల్‌లోనే ఉంటుంది. బట్ స్టిల్ మీరు వాళ్ళ యాప్ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు కనుక డీసెంట్రలైజేషన్‌కి షిఫ్ట్ అయితే, అదే డీసెంట్రలైజేషన్‌లో గొప్పతనం. సెక్యూరిటీ, మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇంకా ఫ్యూచర్‌లో ఇదే. ఎందుకంటే ఇప్పుడు గ్రో అవుతున్న సెక్యూరిటీ కన్సర్న్స్‌కి ఎక్కువ రోజులు సెంట్రలైజ్డ్ డేటాబేసెస్ కానీ, సర్వర్స్ కానీ కంటిన్యూ చెయ్యరు. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా డీసెంట్రలైజ్డ్ కానీ షిఫ్ట్ అయితే. కాబట్టి బ్లాక్ చైన్ నేర్చుకున్న వాళ్ళు కూడా కెరీర్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. ఇంకా మూడవ స్కిల్, థర్డ్ స్కిల్ చూసుకుంటే వీఆర్ అండ్ ఏఆర్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేవి. ఇవి మీరు నేమ్స్ అయితే వినే ఉంటారు కదా. ఇప్పుడు నార్మల్గా వీఆర్ఏఆర్ గ్లాసెస్ అంటాం, వీఆర్ఏఆర్ గేమ్స్ అంటాం. ఈ మధ్య యాపిల్ విజన్ ప్రో అని ఒకటి లాంచ్ చేసింది, కాస్ట్లీయెస్ట్ వీఆర్ గ్లాసెస్ని. సో, అసలు ఏం చేస్తుందంటే
ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది. మనం చూడలేనివి, మనం టచ్ చేయలేనివి ఇవన్నీ కూడా మనం చూడగలిగేలా, ఫీల్ అయ్యేలా చేస్తుంది కనీసం. ఎక్కడో ఉన్న వాళ్ళని మీరు ఇండియాలో ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు యూఎస్‌లో ఉన్నారు. బట్ స్టిల్ వీఆర్ గ్లాసెస్ చేసుకొని మనం మన ముందున్నట్టుగా ఫీల్ అవ్వచ్చు. వీఆర్ గేమ్స్ ఉంటాయి. మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అంటే మనం రియల్‌గా ఆ స్పోర్ట్స్ ఆడకపోయినా కూడా మనం రియల్‌గానే ఆ ఫీల్డ్‌లో ఉండి మనం ఆడుతున్నట్టు ఇలాగా మనం ఫీల్ అవ్వచ్చు. ఇది అంటే ఫ్యూచర్ కానుంది. ఎందుకంటే ఇప్పుడు మెటావర్స్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది రీసెంట్‌గా. మనం అక్కడ కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టు, అక్కడ ఉన్నట్టు అలా ఫీల్ అవ్వచ్చు మామూలుగా మెటావర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా. సో, ఇంకా రానున్న రోజుల్లో టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వాలంటే ఏఆర్, వీఆర్ కూడా అడ్వాన్స్ అవ్వాల్సిందే. మనం ఫ్యూచరిస్టిక్‌గా ఏం చూసినా కూడా అది మూవీస్ కానివ్వచ్చు, ఏవైనా కూడా వాటి అన్నిట్లో కూడా వీఆర్, ఏఆర్ ప్రభావం అయితే ఉంటుంది. గేమింగ్ పరంగా కానివ్వచ్చు, లైఫ్ స్టైల్ పరంగా కానివ్వచ్చు, ఈవెన్ షాపింగ్ పరంగా కానివ్వచ్చు. మీరు ఇంట్లోకి వచ్చాను ఒక షోరూమ్‌లో ఉన్నవన్నీ చూడొచ్చు తిరిగి వీఆర్, ఏఆర్ యూజ్ చేసుకొని. సో, ఇదంతా పాసిబుల్ కాబట్టి వీఆర్, ఏఆర్ కూడా ఒక ఎక్సైటింగ్ ఫీల్. దీంట్లోనే గేమ్ డెవలప్మెంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. యూనిటీ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. అది మెయిన్ నార్మల్‌గా అది నేర్చుకుంటే మీరు గేమ్ డెవలపర్ అయినా అవ్వచ్చు, వీఆర్ డెవలపర్ అయినా అవ్వచ్చు తర్వాత. అండ్ నా లిస్ట్‌లో అయితే ఇది 3. ఇంకా ఫోర్త్ టెక్నిక్ స్కిల్ ఆర్ టెక్నాలజీ తీసుకుంటే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ కూడా తిరుగులేదు. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది అందుబాటులో ఉంది. ఫార్మర్ తీసుకున్నా ఆర్ ఇల్లిటరేట్స్ తీసుకున్నా, నార్మల్ రోజు కూలి పనులు చేసుకునే వాళ్ళని తీసుకున్నా, ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు చెప్పండి. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ వాడటం అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంటే డిజిటల్ లిటరసీ అనేది పెరుగుతుంది. కాబట్టి మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ కూడా డిజిటల్‌గానే వెళ్తున్నారు అందరూ. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఏదైనా ఒక కంపెనీ ఆర్ ఏదైనా ఒక బ్రాండ్ ఆర్ ఏదైనా ఒక ప్రొడక్ట్ వాటికి ఆన్‌లైన్ ప్రెజెన్స్ లేదు అంటే వాళ్ళు మార్కెటింగ్ వైస్ ఫెయిల్ అయినట్టే. వాళ్ళు నష్టాల్లోకి వెళ్ళిపోవాల్సిందే ఏది తీసుకున్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు మనమే చూస్తున్నాం. మనం ఈ రోజుల్లో బయట పాంప్లెట్లు, ఫ్లెక్సీలను చూసి డెసిషన్స్‌ని తీసుకోవడం ఆపేసాం. ఒకప్పుడులో మార్కెటింగ్ అంతా కూడా ట్రెడిషనల్‌గా ఉండేది. మన ఇంటికొచ్చి మార్కెట్ చేసేవాళ్ళు, బయట పోస్టర్స్ వేసేవాళ్ళు, లేదా అనౌన్స్‌మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా ఉందా? ఇప్పుడు చాలా వరకు వాటికి మనం ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. సోషల్ మీడియాలో యాడ్స్‌కి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాం. సోషల్ మీడియాలో మనం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసి అక్కడ వచ్చిన రిజల్ట్స్‌కి మనం ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాం. అంటే మనమే సెర్చ్ చేసి చూస్తున్నాం. ప్రతి చిన్నదాని నుంచి ఒక బ్యూటీ ప్రొడక్ట్స్ నుంచి ఫ్యాషన్ వరకు రకరకాలవి, ఈవెన్ ఎలక్ట్రానిక్స్ పర్చేస్ వరకు చాయిసెస్ ఏదైనా కూడా బ్లాగ్స్ చదివో, గూగుల్‌లో సెర్చ్ చేసో ఆర్ ఇన్‌స్టాగ్రామ్ వాటిలో మనకి వచ్చే యాడ్స్ బేస్ చేసుకున్నాం. వీటి నుంచే మనం ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి పర్చేస్ డెసిషన్స్ అనేది తీసుకుంటున్నాం. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ వీటికన్నిటికి బ్యాక్ బోన్. డిజిటల్ మార్కెటింగ్ లైక్ చాలా టైప్స్ ఉంటాయి. నేను దీని గురించి ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ కూడా చూశాను. చూడని వాళ్ళు చూడండి ఒకసారి ఛానల్‌లో ఉంటుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్ నా లిస్ట్‌లో అయితే 4th స్కిల్. సో, ఈ 4 స్కిల్స్ ఎవర్ గ్రీన్ అండ్ వీటిలో ఫ్యూచర్ చాలా బ్రైట్‌గా ఉంటుంది. సాలరీస్ కూడా అంతే రేంజ్‌లో ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి మీ ఫ్యూచర్ కోసం అనుకుంటే ఈ 4లో ఒకటి చూస్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. ఆల్మోస్ట్ వీటిలో చాలా వాటికి రోడ్ మ్యాప్స్ కూడా మన ఛానల్‌లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి ఎలాగ ప్రొసీడ్ అవ్వాలని కూడా మీరు తెలుసుకోండి. కెరీర్‌కి కావాల్సిన ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నేనైతే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవరికైనా కొత్త వాళ్ళకి మన ఛానల్ తెలియని వాళ్ళకి ఆర్ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్‌కి ఎవరికైనా కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.